దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారండి. ఈరోజు ఆదివారం, మీ అందరూ పునరుద్ధాన దినం ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి. కాబట్టి ఈ బెల్లంపల్లిలో కూడా చక్కగా మార్నింగ్ 5 to 6, 7 to 9, 10 to 12, అంతేకాకుండా ప్రామిస్ ల్యాండ్లో కూడా అద్భుతంగా 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12 ఉంటుంది, సాయంత్రం 6 నుంచి 9. కాబట్టి ఏ వర్షిప్కైనా మీరు పాలు పొంది దేవుని ఆరాధించవచ్చు. ముఖ్యంగా దేవుని బిడ్డలు వాక్యంలో ప్రార్థనలు ఎదగాలి. శత్రు మనల్ని ఎంత బలహీనపరచడానికి ప్రయత్నించినా, వాడెంత దుష్టుడు మన మీదకి లేచినా, దేవుడే మన పక్షమై ఉండగా మనకి విరోధి ఎవరండి? కాబట్టి ఉదయకాలం మీరందరూ కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వారి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానాల్లో మీ హృదయాన్ని పెట్టండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఇంకా మారు మనసు లేదు, రక్షణ లేని వారు ఇదే రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే క్రీస్తు మీ హృదయంలో జీవిస్తాడు. ప్రతి పాపం నుంచి పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం మీకు ఉంటుంది. కాబట్టి ప్రభు ఆత్మ ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి కష్ట దుఃఖ సమయాల్లో భారములు ఉన్నారు, ఎంతో వేదన, మీరేం భయపడద్దు. దేవుడే మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు అనే మాట, రెండో తల్లి మర్చిన తండ్రి విడిచిన దేవుడు మనడు అనే మాట నేను ఎప్పుడు అంటుంటాను. ఎందుకంటే అది అనుభవించి ధైర్యంగా మీకు ఈ మాట చెప్తున్నాను. మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఓ చక్కటి వాగ్దానం కొరకు. నేను చదువుతున్నాను 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనియడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎవరండి? మనమే. యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు నీతిమంతులు. నీ భారం ఎవరి మీద మోపమంటున్నాడు? ఆయన మీద. వింటున్నారా? నీ భారాన్ని, అది పాప భారం, శాపభారం, రోగభారం, అయ్యో ఏం తట్టుకోలేకపోతుందండి, ఎట్లా ఇది, ఏ భారమైనా నువ్వు ఎవరి మీద మోపాలా? దేవుని మీద. ఎందుకంటే నువ్వు ఆయన మీద మోపితేనట ఆయన నిన్ను ఆదుకొనును. ఎప్పుడైతే మనం ఆయన మీద ఇట్లా మోపబడతాం, ఆయన మనల్ని ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఎన్నడూ ఆయన కదలనీయడండి, కదలనీయడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నిన్ను కదిలించేవారు, కదిలించే సంఘటనలు, ఇబ్బంది పెట్టే పరిస్థితులు, నిన్ను ఊపే పరిస్థితులు, నిన్ను పాపములోకి మళ్లించే పరిస్థితులు, రోగముకి, వ్యాధికి, నిందలకి, గాయాలు పాలు చేసేవి ఏదైనా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ బంధకంలోనైనా, ఏ శ్రమలోనైనా, ఏ కష్టకాలంలోనైనా నిన్ను కదలనీయడు. దేవుడు నిన్ను కదలనీయడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఏ విషయంలో కూడా నువ్వు అటు ఇటు కదలకు నిలబడబోతున్నావు. అంటే కదలనీయడంటే అర్థం ఏంటి? స్థిరంగా ఉంచుతాడు. కాబట్టి ఉదయం ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. నేను నిన్ను ఆదుకుంటాను. వింటున్నారా? ఈరోజు నిన్ను ఆదుకుంటాను, నిన్ను స్థిరపరుస్తాను. ఈరోజు వాగ్దానం, నిన్ను ఆదుకుంటాను, స్థిరపరుస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండి అందరూ ఈ ఉదయం ఆదివారం అందరికీ షేర్ చేయండి, వాగ్దానం రిసీవ్ చేసుకోండి. చక్కగా 7 రోజులు కంప్లీట్ అయ్యి ఇది ఇక చివరి రోజు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 7వ రోజు 3 ఆరాధనలతో పాటు ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. చక్కటి వర్షిప్ ఉంటుంది. రేపు అద్భుతంగా అభిషేక్ సాంగ్ ఒకటి రిలీజ్ కాబోతుంది ప్రేయర్ఫుల్గా. రేపు 9, 10, 11 ఆ టైంలో అందరూ ప్రార్థించండి. ప్రభు దీవెనలు మనందరిపై ఉండులాగా ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటారు? రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, నిర్జీవమైన వారికి విడుదల, కుటుంబాలు కట్టబడాలి, మనసులు మారిపోవాలి, కోర్టు కేసులు కొట్టివేయబడాలి, అబద్ధపు సాక్షి, అబద్ధ మోసాలు బిడ్డల జీవితం నుండి బ్రేక్ అయిపోవాలి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, ఇంటర్మీడియట్, 10th ప్రతి బిడ్డకి తోడుగా ఉండి రాయించండి అయ్యా. టెన్షన్ లేకుండా రాకపోకల్లో ప్రతి విషయంలో ఏ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి హస్తము చాపండి. 10th ఎగ్జామ్స్లో బలమైన కార్యాలు చేయండి. ముఖ్యంగా ప్రభా, విడిపోయిన కుటుంబాలు, గర్భఫలం లేని వారి గర్భఫలం నాయన ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని స్థిరపరిచి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు ఉన్నట్టు దీవించండి. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారిని కాపాడండి, తప్పించండి, భారతదేశాన్ని రక్షించండి, ఇతర దేశాలు మా ప్రియులందరిని రక్షించండి. మా మీద, మా సంఘాల మీద నీ కృప అధికంగా ఉంచి ప్రతి బంధకములను తెంచి మాకు తోడై ఉండి కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాలని బంధిస్తూ ప్రతి కోణంలో నీ హస్తం ఉంచండి. అందరిపై నీ హస్తము, నీ దక్షిణ హస్తము చాపి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని స్తుతించండి. ఆదివారం మరీ చెప్తున్నా, బెల్లంపల్లి చుట్టుపక్కల వారు బెల్లంపల్లి ఆరాధనకి, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో
మార్నింగ్ అంటే 5 to 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12 ఉంటుంది, సాయంత్రం 6 నుంచి 9 ఉంటుంది. అంతేకాక ప్రతి దినము కూడా మీకు లైవ్ ఇస్తున్నాం, ఉదయం సాయంత్రం మిస్ చేసుకోకండి. మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ కూడా బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుంది. కల్వరి ప్రామిస్ హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్లలో ఉదయం 10 నుంచి 1 గంట ఉంటుంది. కాబట్టి ఈస్టర్ ఆరాధనలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. అందరూ కూడా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రైజ్ అలాడ్.